प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायम्. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. శతాబ్దం నుండి భారతదేశం అనేక రాజ్యాల వలన ఆక్రమణలకు గురవుతూనే ఉంది. నాటి మొఘలుల నుండి నిన్న మొన్నటి బ్రిటిషు వారి వరకు సుమారు 600 సంవత్సరాలకు పైగా బానిసత్వంలో మగ్గిపోయింది. కానీ నేడు ఏ దేశము కన్నెత్తి చూడడానికి కూడా భయపడేలా శక్తివంతమైన దేశంగా మారింది. దానికి కారణం ఎంతో మంది పోరాట వీరుల త్యాగమే. అలాంటి ఒక మహా పోరాట యోధుని వీరగాథే ఈ మన్యం ధీరుడు సీతారామరాజు చిత్రం. ఉద్దేశ్యం మిమ్మల్ని అంతం చేయడం కాదు, మీలో ఉన్న తిరుగుబాటుతనాన్ని అంతం చేయడం. దానికి ఎవరో ఒకరు బలికాక తప్పదు. అప్పుడే మీలో భయం పుడుతుంది, ఎదురు తిరగాలన్న ఆలోచన చేస్తుంది.
మీకు పోయే కాలం దగ్గర పడిందిరా. మీలాంటి గుంటె నక్కల మెడలు కొరికే సింహం ఎక్కడో పుట్టే ఉంటుందిరా. అది ఈ అడవిలో అడుగుపెట్టి మీ ప్రాణాలను వేటాడే రోజు వస్తుందిరా, వస్తుంది. అమ్మ మోదకొండమ్మ తల్లి, మా సీకటి బతుకుల్లో వెలుగుని నిప్పే సూర్యుడి జాడ చూపించమ్మా. బాబు, మీకు పండంటి మగబిడ్డ పుట్టాడు బాబు. మీరు చాలా అదృష్టవంతులు. రండి చూదురు గాని. దండాలయ్యా. అందరూ పెడుతున్నారు కదా నాన్న, మనం పెడితే తప్పేంటి? వాళ్ళు గొప్పవాళ్ళు కాదు చిట్టిబాబు. మన దేశంలో వ్యాపారం పేరుతో చొరబడిన దొంగలు అమాయకులైన మన ప్రజలను బానిసలుగా మార్చి దౌర్జన్యంగా పాలిస్తున్నారు. ఈ తెల్లదొరలో మన దేశానికి పట్టిన చీడ వీళ్ళని దేశం నుండి మనం తరిమిన నాడే మనకు నిజమైన సంతోషం. ఒక విషయం గుర్తుపెట్టుకో రామరాజు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ ముందు చేతులు జోడించుకో. అలా చేస్తే నువ్వు పుట్టిన ఈ గడ్డకే అవమానమని గుర్తుంచుకో. ఈ వయసులో నీకు ఈ మాటలు అర్థం కాకపోవచ్చు, ఏదో నాటికి నీకే తెలుస్తుంది. మనసులో పెట్టుకో. రా, ఈరోజు మీ అమ్మగారి ముందు నీ సంగతి తేలుస్తానంటు. ఏమైంది పంతులు గారు? మా వాడిని అల్లరి చేశాడా? అల్లరైతే పర్వాలేదమ్మా, కానీ వీడిది ఆవేశం. అందులోనూ ఆ తెల్లదొరలన్నా వారి పిల్లలన్నా విపరీతమైన కోపం. ఆ కోపంతోనే ఆ దొరబిడ్డ తల పగలగొట్టాడు. ఏం చెప్పమంటావమ్మా, వాడిని సంపాదించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అయ్యో, పోనీ వీడు బుద్ధిహీనుడు వదిలేద్దాం అనుకుంటే ఏకసంధాగ్రాహి. అమ్మా, వీడికున్న మేతస్సు అపూర్వం. కాస్త ఆవేశం తగ్గించుకుంటే భవిష్యత్తులో చాలా ప్రయోజకుడు అవుతాడమ్మా. కాస్త మీరే వీడిని దారిలో పెట్టాలమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఏంట్రా ఇదంతా? వదలండి దొరా, దండం పెడతాను. వదలండి దొరా, నన్ను వదలండి. నీకు దండం వెళ్ళాల్సింది వాళ్ళు, వెళ్ళగొట్టాల్సింది మనం. అన్నయ్య, అమ్మా, అన్నయ్య వచ్చారు. బాగున్నావా తల్లి? బాగున్నానన్నయ్య. చిట్టిబాబు, వచ్చావా నాయనా? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమైపోయావు?
హా? ఏంటి ఇంత చిక్కిపోయావు? అసలు ఏమైనా తింటున్నావా లేదా? ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా, అన్నం అమ్మా వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. చిట్టిబాబు, నువ్వు ఇలా తిండి నిద్ర చదువు మానేసి దేశాలు పట్టుకుని తిరిగితే ఏం లాభవురా? నీ భవిష్యత్ ఏమైపోతుందిరా? ఈ తెల్లవాళ్ల చదువులు నాకు నచ్చడం లేదమ్మా. అయినా మన మీద వేళ పెత్తనం ఏమిటి? వేళ అరాచకాలు అరికట్టి ఈ దేశం నుండి వెళ్ళకొట్టినాడే. చిట్టిబాబు, ఏంటా కోపం? ఎందుకింత ఆవేశం? ఎంతో మంది ఎన్నో తరాలుగా ఈ బానిసత విముక్తి కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏం జరిగింది? ఎత్తిన గలాలు మూగిపోయాయి, వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. ఒక్కసారి నీ తోడబుట్టిన దాని గురించి ఆలోచించు, ఈ తల్లి గురించి ఆలోచించు. ఈ ఆవేశం మానుకో అయ్యా. సరేనమ్మా, మీరు చెప్పినట్టే వింటాను. కానీ మీరు నాకు ఒక మాట ఇస్తారా? ఏంటి బాబు అది? చుట్టూ ఉన్న మనలాంటోళ్ళు ఎన్ని బాధల్లో ఉన్నా వాటిని చూస్తూ మనం మాత్రం ఆనందంగా గడిపేయగలమని మీరు చెప్పండి. నేను మీ మాట వింటానమ్మా. అధైర్యపడకండి. న్యాయం మన వైపు ఉంది. అధర్మం వైపు ఉన్నవాడు ఎవడైనా సరే మనం పోరాడదాం. నా మీద నమ్మకం ఉంచి మీరు వెళ్ళరండి. నమస్తే. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి మీకు? ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? ఏ పని మీద వచ్చారు? అయ్యా, నాకు ఈ దేశమంతా తిరగాలని ఉంది. దేశంలోని పరిస్థితులన్నీ తెలుసుకోవాలని ఉంది. అనిసత్వంలో మగ్గిపోతున్న నా జాతికి విముక్తిని కల్పించాలని ఉంది. కానీ ఏది ఎలా చెయ్యాలో, ఎక్కడ నుండి మొదలు పెట్టాలో మాత్రం అర్థం కావడం లేదు. అంతా అగమ్యగోచరంగా కనిపిస్తుంది. నీలో ఆవేశం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. కానీ ఆవేశం ఒక్కటే ఉంటే సరిపోదు. తరతరాలుగా బానిసత్వంలో ఉంటూ బానిసలుగా బ్రతుకుతూ ఎదురు తిరగడం అనే విషయాన్నే మర్చిపోయి బ్రతుకుతున్నారు. ముందుగా వాళ్ళలో చైతన్యం నింపాలి. వాళ్ళ ఆలోచన తీరును మార్చాలి. దానికి జ్ఞానం కావాలి. అది ధ్యానంతోనే వస్తుంది. ముందు నువ్వు ధ్యానం చెయ్యి. ఆ ధ్యానమే నీకు సరైన గమ్యాన్ని చూపిస్తుంది.
తలపెట్టిన సంకల్పం నెరవేరాలని నీకు దీక్షనిస్తున్నా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమోస్తుతే భారత మాతా సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. నమోస్తుతే భారత మాతా సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత. ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత. వైతాళికగళ స్వనిత వైదిక శుభగీత. ఆతతనాసేతు సీత సిత హిమాద్రి సహిత. ఆతతనాసేతు సీత సిత హిమాద్రి సహిత. భూతిపూర్ణ మహామహిత కృషిక సస్య హరిత. కృషిక సస్య హరిత. నమోస్తుతే భారత మాతా సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. సుస్మిత జ్యోత్స్నావర్షిత సుభాషిణి సుజాత. సుస్మిత జ్యోత్స్నావర్షిత సుభాషిణి సుజాత. విస్మయ కాశ్మీర మకుట విభాసిత పునీత. సుస్మృతియుత చతుశ్రుతి వాదన బల విదిత. సుస్మృతియుత చతుశ్రుతి వాదన బల విదిత. ప్రస్ఫుట కీర్తి ప్రసూన సాలంకృత సమత. సాలంకృత సమత. నమోస్తుతే భారత మాతా సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత.
సంపన్మయ రత్నగర్భ సకల ఖనిజ కలిత సంపన్మయ రత్నగర్భ సకల ఖనిజ కలిత సంపరాయ జయ విదగ్ధ జీవనదీ భరిత సంప్రదాయ సద్వరేణ్య విశ్వోన్నత చరిత సంప్రదాయ సద్వరేణ్య విశ్వోన్నత చరిత గుంఫిత సాహిత్య రుచిత స్వేచ్ఛాయుత సరిత స్వేచ్ఛాయుత సరిత నమోస్తుతే నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత నమోస్తుతే నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత నమోస్తుతే నమోస్తుతే భారత మాత आप यहाँ क्या कर रहे हैं? और ये धनुष बाण किस लिए? माशे जानवरों के शिकार के लिए। सिर्फ जानवरों के लिए या जानवरों के जैसे इंसानों के लिए भी? हुजूर बिल्कुल। ये ले लीजिए। ये लीजिए। బేరాయే కళ్ళు వస్తున్నా ఏటలగెళ్ళిపోతున్నాడు. ఈసారి ఏడిపడ్డది వీడి కంట్లోనే. ఇవాళ ఏటట్టుకొస్తాడో కొంప మీదకి. అమ్మే ముందు కళ్ళు అమ్మే. అయ్యో 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 కళ్ళు కూడా చూస్తే చాలు కళ్ళు బయటకు అమ్మేతే సచ్చుడా. ఇదిగో అమ్మే అడిగే డబ్బులు ఉన్నాయి లేదా అడిగి మరీ పోయి కళ్ళు అడిగి. అసలు నా గురించి ఏంటి అనుకుంటున్నావే? డబ్బులు ఇవ్వకుండా తాగేసి పారిపోయే వాళ్ళ కనబడుతున్నానా? చూసినావా నికాసైన సరుకు ఎవరైనా సరే నానెంత చెప్తే అంత కొనుక్కుపోవలసిందే. అమ్మి దాంతో గాని ఓ ముంత కళ్ళు ఎంతకి డబ్బులున్నాయా లేదా? నువ్వు మారవరా తాగుబో సచ్చిన. అమ్మ ఇస్తానులేమ్మా, నాన్న ఎక్కడ పారిపోతాను. మళ్ళీ కొలత చేస్తావు.
అమ్మయ్యా. అంతా మంచి సరుకు తెచ్చారు కదా? తెచ్చాం బాబు. దండాలు బాబు. ఎవరెవరు ఏ సరుకులు తీసుకొచ్చారో అవన్నీ వరుసగా పెట్టండి. ఈ చింతపండు పసుకములు వెనక్కి తీసుకోండి. ఈ వారం కొనడం కుదరదు. తాగుబో సచ్చినోడా. ఇప్పుడు ఆ బాబు వద్దంటున్నాడు. ఇప్పుడు ఏడ్చేస్తావు. కళ్ళు కొని చూడగానే సెమ్మె ఎత్తిపోతావు. ఇప్పుడు ఎలాగెత్తావు డబ్బులు? తాగుబో సచ్చినోడా. అదే తెలడం లేదు. తెలదు. ఇప్పుడు వెళ్ళి అడుగు. నిజం మడిపోని ఎప్పుడు తాగుతాడని చచ్చిపోతావు. కళ్ళు తాగుబో సచ్చినోడా. దొరా, కిందటి వారం వెనక్కి పట్టుకుపోనాం. ఈరోజు వెనక్కి పట్టుకుపోనాం అంటే ఇంటికాడ గుంట్లు గెంజినాక ఏడుతున్నారయ్యా. కొంత దయ చూపండి దొరా. సర్లే, పిల్లలు ఆకలి అంటున్నావు. ఇంతకీ నీ సరికేదిరా? దొరా, ఒట్టు పెట్టాను దొరా, ఒట్టు పెట్టాను. ఏ జరిగిమ్మే ఇదిగో దొరా. సరుకు బాగుంది కానీ మరీ నువ్వు చెప్పినంత లేదురా. సర్లే, ప్రతిదీ వ్యాపారంతో చూడలేం కదా. పిల్లలు ఆకలి అంటున్నావు. ఇదిగో ఈ 6 నాలుగు తీసుకొని సరుకు బండ్లు పడి. దొరా, వారం రోజులు రెక్కలు ముక్కలు చేసుకొని కొండల్లో కోనల్లో ఏరుకొచ్చిన సరుకు దొర ఇది. కాస్త చూసి ఇప్పించండి దొర. మీతో వచ్చిన బాధల్లా ఇదేరా. మీ సరుకు నాకు వద్దు ముర్రో అంటే ఎంటపడి మరీ అమ్ముతారు. తీరా కొన్నాక డబ్బులు తక్కువని ఏడుస్తారు. పిల్లల ఆకలన్నాను కొన్నాను, దాని మీద ముచ్చటపడి కాదు. మీకు అక్కర్లేకపోతే నా డబ్బులు నాకు పడేసి మీ సరుకు మీరు పట్టుకెళ్ళండి. 10 రూపాయలకు 1 రూపాయి తగ్గినా ఏ ఒక్కరు నీకు సరుకు అమ్మరు. ఏంటి? నాకు సరుకు అమ్మరా? నన్ను కాదని ఊర్లో సరుక్కునే మొనగాడు ఉన్నాడా? అలాంటోడు ఎవడైనా ఉన్నాడేంటి? ఎప్పటికైనా అర్థమైందా? ఎక్కడ ఇంకొక వ్యాపారి లేడు రాడు అనే ధైర్యంతో తనకు నచ్చిన ధరకే సరుకులు కొని 10 రెట్లు లాభాలకు అమ్ముకొనిచున్నాడు. ఈ రోజు ఇతని సరుకు బాగోలేదన్నాడు, రేపు మీ సరుకు నా సరకమంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతను చెప్పిన ధరకే మీరు సరుకులు అమ్ముతున్నారు. అందరి సరుకులు సమానంగా కొని సరైన ధరను నిర్ణయిస్తేనే ఇతనికి సరుకులు అమ్మండి, లేదంటే అమ్మకండి, మానేయండి. ఆకలి మంటలు ఎరుగని కడుపులు కావు మీవి. ఈ రోజు మండుతాయి కానీ రేపు నిండుతాయి. ఒరే ఇదిగా, నేను అలాంటోనేట్రా? నన్ను నమ్మన్రా. నాను ఎప్పటి నుంచో చేస్తున్న వ్యాపారం కదరా ఇది. ఇదిగో స్వామి, ఇది వ్యాపారం. వ్యాపారం అన్నాక లాభాలు ఉంటాయి కదా. లాభం లేకుండా వ్యాపారం చేస్తే నాను నా కుటుంబం ముట్టెత్తుకోవాలి. ఇదిగో స్వామి, ఈ వ్యాపారాలన్నీ నీకు తెలియదు కానీ నువ్వు వెళ్ళరా స్వామి. అసలు మీకు ఈ ధరలు నిర్ణయించే అధికారం ఎవడిచ్చాడు? ఒకడిచ్చేదేంటి? మా తాతల దగ్గర నుంచి మా వ్యాపారం ఇదే. ధరలు నిర్ణయించే హక్కు రైతులకు మాత్రమే ఉంటుంది. కొండను చదును చేసి రాయారప్ప ఏరి తుప్పా డొంకా తీసి నేలను చీల్చి విత్తులు నాటి చెమటను ధారగా పోసి కన్న బిడ్డలను సైతం పక్కన పెట్టి పంటను కంటి పాపలా కాపాడి నీ చేతిలో పెడితే నువ్వు దానికి కట్టే ధర 6 అణాలా? ఇక నుండి పండించేవాడిదే ధరను నిర్ణయించే హక్కు. అలా కాదని ఎవడైనా వెర్రి తలలు వేస్తే తల తెగి నేల రాలుతుంది. అరే ఈరుగా, నీ డబ్బులు నాకెందుకు కానీ నువ్వే తీసుకో. నాకెందుకు అయినా? అరే సరుకు బండి ఎక్కించండి రా. సమయానికి దేవుణ్ణాకి వచ్చినాడు బాబు. నా తట్టెత్తు. మరి ఈ సాగరారంట అంతా మీ దయ బాబు. కష్టం మీది, ప్రతిఫలం కూడా మీదే అయి ఉండాలి. చెప్పండి, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? ఈ మన్యంలో సమస్య లేని చోట ఎక్కడుంది స్వామి?
చేస్తాను సార్, అందరూ పని చేస్తారు, నేను చేయిస్తానుగా. ఆడు చేసినంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష దొరా ఒగ్గేయండి దొరా. చేస్తే మా దగ్గర పని చేయాలా, లేదంటే ప్రాణాలు వదిలేయాలా? చెప్పండి, చేస్తారా చేస్తారా? చేస్తాం దొరా. సాయంత్రం కల్లా రాళ్లు కొట్టడం పూర్తి కావాలా ఏంటి? పదండ్రా, ఇంకా ఈ బాధలు ఎన్నాలో ఏంటో. మా వల్ల కాదు స్వామి, మా వల్ల కాదంతే. అయినా దీనివల్ల ఏంటి స్వామి ఉపయోగం? కడుపు నిండేనా కాలు నిండేనా? ఏరా? అవును స్వామి. అక్షరం మనిషి లక్షణాన్ని మారుస్తుంది. మనస్ఫూర్తిగా నేర్చుకున్న విద్య సమయస్ఫూర్తితో మెలిగేలా చేస్తుంది. మన మీద జరుగుతున్న శ్రమ దోపిడిని నిర్భయంగా ప్రశ్నించే ధైర్యాన్ని ఇస్తుంది. చదువు లేని మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని లబ్ధి పొందుతున్న ఎంతో మందిని చూస్తున్నాం. ఇంకెంతకాలం చూస్తారు? ఇంకెన్ని తరాలను ఈ బానిసత్వంలోనే ఉంచుతారు? మీ పిల్లలకు మీరిచ్చే నిజమైన ఆస్తి స్థలాలు పొలాలు కావు, అక్షరమే మీరిచ్చే తరగని ఆస్తి. నువ్వేమైనా పెద్ద మగాడు అనుకుంటున్నావురా? ఆడవాళ్ళను బానిసలుగా మార్చి వాళ్ళను చెరచడమే మగతనం అనుకుంటున్నావేమో. కానీ నీలాగా మనుషులను బానిసలుగా మార్చి రాక్షసానందం పొందేవాడిని మృగంలా చంపేవాడేరా నిజమైన మగాడు. లేదే, మీరు బాబుకి ఏడుకు అందామని ఆలోచిస్తున్నా. అందరూ వచ్చి గోల్డ్ డబుల్ తీసుకోండి. ఏంటి దొరా ఇది? 6 అనాలని చెప్పి 6 కానీలు ఇస్తారా? రెక్కల మొక్కలు చేసుకొని మీరు అనుకున్న సమయానికి పని పూర్తి చేసినాం కదా, ఇది అన్యాయం దొరా. Take just what I have thrown. Understand? It's more than enough. Out! ఏంటి నువ్వు చెప్పేది? మా కష్టం పైసలు మాకు ఇవ్వండి. అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తే అందళ్ళమెక్కి చివరకు మమ్మల్ని అణిచివేసే వరకు వచ్చింది. దానికి కారణం ఏమైనా కావచ్చు, కానీ నేటి నుండి అణిచివేయాలనుకునే కాలు, ఆక్రమించాలనుకునే చెయ్యి, చివరకు అధికారం చలాయించాలనుకునే తల ఈ మన్యంలో ఉండడానికి వీలు లేదు. గౌరవంగా మాకు రావాల్సిన వేతనాలు ఇస్తారా సరే, లేకపోతే డబ్బులు అలాగే సార్.
రామరాజు, మా కష్టాలు తీర్చడానికి వచ్చావు. ఇక నుంచి మేము నీవంటే సీతారామరాజుకే, 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 సీతారామరాజుకే. This is not just an insult to me. It is an insult to the entire British kingdom. And if I had a gun in my hand at the time... Sir, we need more guns. Can you please provide as soon as possible? Our bullets are more powerful than their arrows. సార్, మన ఎడ్వర్డ్ దొరని చెప్పిన అగ్గిరాజు 4 రోజుల్లో రామరాజును కలవబోతున్నాడు. నో, అది జరగడానికి వీల్లేదు. ఈ అగ్నికి ఆజ్యం తోడైతే మన అధికారం బూడిదైపోతుంది. No, Mr. Bastian. You are thinking wrongly. 2 birds are going to meet at one place, and I'll kill both with one shot. ఇదే మన రహస్య స్థావరం. నేటి నుండి మనం చేయబోయే పోరాటాలకు ప్రణాళికలు ఇక్కడే సిద్ధమవుతాయి. పదండి. అట్టగే స్వామి. గంటన్నా స్వామి, నువ్వు నా ప్రధాన అనుచరుడు. చిత్తం స్వామి. వీరయ్య స్వామి, నువ్వు గూడెంలోని విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు. అట్టగే స్వామి. గంగా స్వామి, నువ్వు దొరల దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారాన్ని తెలియజేస్తూ ఉండు. సరే స్వామి. పడాలు స్వామి. నువ్వు ఆ బాస్టియన్ గాడి కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు. అట్టాగే స్వామి. ఇకపోతే మల్లు, నువ్వు నా ఆంతరంగిక అనుచరుడివి. స్వామి, అట్టగే స్వామి, అట్టగే. నిరాశ నిస్పృహలు దరిచేరిన రాజ్యం రావాలి. ప్రజల నిట్టూర్పులకు మనమే ఓదార్పు అవ్వాలి. నివురు గప్పిన నిప్పులా అమ్ముల పదలోనే అస్త్రంలా దూసుకుపోవాలి. మన ప్రతి చర్య గూడెం ప్రజల గుండెల్లో చైతన్య జ్వాలలు రగిలించే రవికిరణమలా ప్రకాశించాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మీరంతా పన్నులు కట్టాలి. మళ్ళీ చెప్పాలి నీకు. దండాలు దొర. రండి అయ్యా. రాము, అప్పారావు, సూరి, బయటి తల్లి. పన్నుకు సరిపడా డబ్బులు తెచ్చారా లేదా? పైసా తక్కువైనా ఒప్పుకోడరా పిశాచి. రే ముసలోడా, ముందుకు పద జరగలగా. ఏ పిల్ల, ఏంటి సంగతే? పన్ను తగ్గించమంటావు ఏంటి? కొండదోవ దొరా, కొండదోవా. పోయి కట్టించుకోండి దొరా పన్ను. పన్ను కట్టించుకొని రమ్మన్నారు, ఓడగొట్టించుకొని కాదు. ఆడది కనిపిస్తే చాలని. ఊరు తాగబోతు చచ్చినోడా, ఇవాళ కూడా ఇకుండా వెళ్ళిపోతున్నావు ఏంట్రా డబ్బులు? ఆ దొరలకని తెలివితేటలు ఎలాగొచ్చాయో తెలుసా? ఎలాగరా? వాళ్ళు తాగే సీమసారా వల్లరా. రాపరా నీ బొంకులు. ఏటి సారా తాగినంత మాత్రం తెలియదు ఎట్లా వచ్చేతాయా? నానే దొరికినానేట్రా నీకు? బొంకులు కాదురా బాబు, నిజమేనరా. ఒరే, నీకోటి చెప్తానంటావా? ఆ తెల్లోడు కనబడగానే నువ్వు నీకే తెలియకుండా నువ్వు అలా లేచి నిలబడిపోతావు. నడుమొంగిపోతుంది, చేతులు జోడించి దండలెట్టేస్తావు. ఎందుకు? అదంతా ఆ సారా మాత్యం రా. నిజమేరా. ఆ సారాని ఎలాంటోడు తాగినా ఆడి దండాలెట్టియాలరా. ఒరే సెంచు, నీకు పని చెప్తాను చేస్తావా? ఏంటిది అది? నువ్వు పని చేసే దొరల దగ్గరే కదరా.
గుడిసప్పుడు లేకుండా ఒక కాయ ఉట్టుకురారా. నేను ఆ కాయ తాగెత్తను, ఈ గూడెం ప్రజలందరూ నాకు దండాలు ఎట్టేస్తారు. నేను ఈ గూడెంకి దొరనైపోతాను రా. రానా నువ్వు ఒక సుఖ తాగిరా, సింతోరు అయిపోతావు. ఆపండి, మీరు మీ బడాయి మాటలున్నాయి. ఒరే సెంచు, నువ్వు ఏదో మాటలేని అక్కడికి వెళ్ళావనుకో, ఆ దొరలని చెట్టుకేసి కట్టేసి సీరేస్తారు, చూసుకో. ఇంక తాగిన చాలు, డబ్బులు ఇచ్చి కదలండి. ఇస్తామమ్మా, ఈకి ఎక్కడ పోతాం, ఇదా కాస్తే. వచ్చారా? కూర్చోండి. అందరూ బాగున్నారా? బాగున్నామయ్యా. బాబుకు జ్వరం వచ్చి ఎన్ని రోజులైందమ్మా? 3 రోజులు అయింది స్వామి. మరి బాగున్నామన్నారు ఎందుకు? ఆ తెల్లదొరలు ఈ గడ్డ విడిచిపోయేంత వరకు మీరెవ్వరూ బాగుండరు, మీ బ్రతుకులు బాగుపడవు. అసలు ఆ తెల్లదొరలు మన దేశాన్ని ఎందుకు దురాక్రమించారో తెలుసా? ఎక్కడ దొరికే అరుదైన పంటల కోసం, ఆ పంటలను వాళ్ళ దేశానికి ఎగుమతి చేసుకోవడం కోసం అభివృద్ధి అనే పేరుతో రోడ్లను వేయిస్తున్నారు. దానికి మిమ్మల్నే బానిసలుగా చేస్తున్నారు. దండాలు స్వామి. ఏమైంది? ఏం చెప్పమంటారు స్వామి, పన్నులు కట్టలేదని పేనాలు తోడేస్తున్నారు. 1 పైసా తక్కువ వచ్చినా పీక్కు తినేస్తున్నారు. పైగా మా ఆడోళ్ళ మీద ఆగాయిచ్చాలు. పిల్ల జల్ల ముసలి మొత్తకాయని చూడకుండా గుడ్డును పోతున్నారు. ఎవడు వాడు? ఇంకెవరు? ఆ భాషను ద్వారా బ్రతుకు తెరువుకు మన దేశం వచ్చి మనల్ని బానిసలుగా చేసుకుని మన దగ్గరే సొంకం వసూలు చేసే ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? మనలో ఐకమత్యం లోపించడం, బానిసత్వానికి అలవాటు పడటం, ప్రతిఘటించకపోవడం, వీటినే వాళ్ళు ఆసరాగా తీసుకుని మనపై అధికారాన్ని చలాయిస్తున్నారు. ఇప్పటి వరకు మనం అభిమానాన్ని పోగొట్టుకున్నాం, మానాల్ని పోగొట్టుకున్నాం, చివరకు ప్రాణాల్ని కూడా పోగొట్టుకుంటున్నాం. ఇక మన దగ్గర పోగొట్టుకోవడానికి కూడా ఏమీ మిగలలేదు. ఎదురు తిరుగుదాం, తెగిద్దాం, తిరగబడదాం. కనీసం మన భావితరాలనైనా ఈ బానిసత్వం నుండి విముక్తి కలిగిద్దాం. అచ్చరం మొక్క ఎరగనే అడిబిడ్డలం స్వామి. బుద్ధికే తూత్త చేసుకుంటూ పోయాం. ఈ రోజు ఎలా బతకాలా అని ఆలోచించే మేము ఇంక రేపటి గురించి ఏం ఆలోచిస్తాం స్వామి? దాని గురించి మాకు చెప్పేటోళ్ళు ఎవరున్నారు స్వామి? ఇన్నాళ్ళకి మా బాగోరే మనుషులు మీరు వచ్చారు స్వామి. మా ముందుండి మీరు నడిపించండి స్వామి, మీ వెనకాలే అడుగులే. నేను చేసే ఈ పోరాటంలో నా వెంట ఉండాల్సింది వెన్ను చూపని వీరులే కానీ నిత్యం మత్తులో తూగే బానిసలు కాదు. తాగుడు మనిషిలోని ఆలోచనల్ని చంపేస్తుంది, మూర్ఖునిగా మారుస్తుంది. మూర్ఖత్వం యోధుని లక్షణం కాదు. అలా చూస్తారేరా? తాగుడు మానేస్తారని చెప్పండి. తాగుడు మానేయాలా? వాళ్ళెందుకు మానేస్తారు మావా? మానేస్తే ఆ సారా తల్లికి ఆగ్రహం వచ్చేదు. తాగుడు మండిపోను. పిల్లలు పిల్లలు పస్తులతో పడుకున్నా వీళ్ళ కడుపులు మాత్రం సారాతో నిండిపోవాలా. మీ బతుకులు సేడా. ఏరా చెంచు, ఈ తాగుడికే కదరా నీ పెళ్ళం నీ కొడుకు బలైపోనారు. అయినా సిగ్గులేదంటరా. 3 నెలలు పసిగుడ్డు స్వామి. పాలు లేక తల్లి ఒళ్ళోని చచ్చిపోతే ఏ తల్లి గుండు కొట్టుకుంటుంది స్వామి. 2 పానాలు నిన్ను యదాను పెట్టుకున్నావు కదరా. ఇక తాగనే తాగను. నీ అలవాటు వల్లే నా పిల్లం బిడ్డలు ఇద్దరిని పోగొట్టుకున్నాను. ఇక తాగనంటే తాగను. నాకు కాదురా, ఆ సాములూరు పాదాల మీద పడి ఇంకెప్పుడు తాగనని ప్రమాణకం చెయ్యు. నా ఊపిరినంతవరకు తాగనే. క్షమించండి స్వామి, క్షమించండి. నా ఊపిరినంతవరకు తాగుడు జోలికి వెళ్ళండి స్వామి. చెంచన్న, నా పాదాల మీద కాదు, ఆ పరమాత్మకు ప్రతిరూపమైన ఆ జ్యోతి మీద ప్రమాణం చేసి చెప్పు. ఇక తాగుడు జోలికే వెళ్ళను. ఈ రోజు నుండి యథావిధిగా మీరు వ్యవసాయం పనులు చేసుకోండి, రోడ్డు పనులు ఆపేయండి. స్వామి, మేము మా ఆడోళ్ళు ఎంత చెప్పినా విన్న మొరటోళ్ళు మీరన్న ఒక్క మాటతో మారి మనుషులు అయ్యారు. మీ మాటలో ఏదో మాయందు స్వామి.
మంచి చెడు తారతమ్యం తెలియక వాళ్ళు అలా ప్రవర్తించారు గంటన్నా. సరే, నేను కొంతకాలం ధారమఠం వెళ్తాను. మున్ముందు జరగబోయే పోరాటానికి ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. మీరు మధ్యలో ఆపేసిన వ్యవసాయ పనులు పునఃప్రారంభించండి. రేగరాజు, నా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయి. అందరూ జాగ్రత్తగా వినండి. వెంటనే మీ పొలం పనులు ఆపేసి కోటిపల్లికి రావాల్సిందిగా భాషందర్ గారు ఆదేశించారు. లేనిచో అందరికీ 6తో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. దొర, ఈ శానా అన్యాయం దొర. మమ్మల్ని నొగ్గియండి దొర. మీరు వద్దు, మీ రోడ్డు పనులు వద్దు. మాకు ఈ అడవి తల్లి ఉంది, బతుకుతాం. ఏ ఆకో అలమో తిని బతుకుతాం. మా మీద దయ చూపించు దొర. This jungle your father's asset. It's government's property. When any of the leaves gets cut here, I'll kick you down and chop your neck. And I'll destroy you and your families. Understand? దొరా, మా నోటికాడు కూడి కాలదనకండి దొరా. మీకు దండం పెడతాను దొరా. అయినా మా స్వామి ఈ రోడ్డు పనులకు వెళ్ళొద్దన్నారు దొరా. Mr. Gervin. Yes, sir. Bring the entire force we have into the jungle and send some troops into the villages and torture the people. Don't even spare the kids. And we'll see how they escape. అయ్యా స్వామి, మీరు లేని సమయం చూసి ఆ దొరలు రోడ్డు పనికి రాలేదని మన ఊరి మీద పడ్డారు స్వామి. మీరే ఎలా అయినా రావాలి. ఆడు మన వాళ్ళు చంపేస్తున్నారు స్వామి. రండి స్వామి, రండి. తరుముకొస్తున్న మెరుపు వేగమై కంటి సైగతో ఉరిమి చూడగా కంటి మీద కునుకైన వేయక గుండె మంటల్లో వెలుగు నింపుతూ వస్తున్నాడు అల్లూరి. సామే చూడండి సామి, కాలు మీద కొట్టేసినారు. స్వామి, ఎంత పని చేశారో చూసారా స్వామి? వాళ్ళు చెప్పింది వినకపోతే చావు కొడతారు, ఎదురు తిరిగితే పేలాలు తీసేస్తారు. ఎట్టా బతకాలో, ఇంకా ఎల్లాలో భరించాలో తెలియటం లేదు స్వామి. స్వామి, నా బిడ్డ కాళ్ళు తెరవడం లేదు స్వామి. ఆ ముద్ద నష్టపోలు పసోడని కూడా చూడకుండా ఎట్ట కొట్టారో చూడండి స్వామి. బాబు, అన్ని చూస్తే ఎవరికైనా కొట్టబుద్ధి అవుతుందా? వాళ్ళు మనుషులేనా? వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కళ్ళు పేలిపో. ఏడకే ఏటవదు, ఆడికి ఏడు కాదే. లోపల సామి చూస్తాడు. నువ్వే కంగారు పడికే.
బిడ్డకేం పర్వాలేదు, త్వరలోనే నయమవుతుంది. మమ్మల్ని కాపాడటానికి వచ్చిన రాముడు స్వామి నువ్వు వచ్చావు శ్రీరామచంద్రుడిలాగే ఉన్నావు. నిజంగా మా పాలిటి శ్రీరామచంద్రుడివే. సీతారామరాజుకి మన్యవీరుడు సీతారామరాజుకి. చూశారుగా ఈ తెల్లదొరల అఘాయిత్యాలు. ఎంతకన్నా ఏం చేయగలరు మనల్ని? అందరూ రోడ్డు పనులు ఆపి వ్యవసాయ పనులు చేసుకోండి. ఎవడొచ్చి అడ్డుకుంటాడో నేను చూసుకుంటాను. సీతారామరాజుకి సీతారామరాజుకి. వాళ్ళు వచ్చేంత వరకు మనం ఆగాల్సిన అవసరం లేదు. ఇంతలో ఏం చేయాలో చేద్దాం. ఎవరో చూడండి. సమాచారం తెచ్చిన అన్నాడా? ఇంతకీ ఏమిటా సమాచారం? సాములూరు మనల్ని సైన్యంలో చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు. ఇంతకీ రామరాజు ఎక్కడ? దారమట్టంగాడ మన కోసం చూస్తండారు. అయితే ఈ రాత్రికి మనం రామరాజుని కలుస్తున్నాం. Finally we caught you, Agiraju. You can't escape. We surrounded you. Live your rest of life in prison. Move. You bloody dogs! How dare you stand against British government? Come or die. Stop there, or else I'll kill you. మళ్ళీ ఆగయ్యా. నా మాట ఏంటి తల్లి? సంపరా సంపరా. ఆ? లక్ష్యం నీలాంటి పిల్లకాకులు కాదురా. నిన్ను పంపించిన ఆ రాబందుకు చెప్పు వేటగాడొచ్చాడని. తోడ్రాయుడు ఆ సీతారామరాజు దెబ్బకి జ్వరం ఎట్టేసుకున్నాడు. తుపాకులుండి కూడా పిల్లి కోన్లాగా అయిపోయినాడు. ఆడి గన్నకు కాదు, గుత్తికి వేయాల్సిందే. దెబ్బ కాయ జారిపోయేది. దేనికి రోయ్? గుండెకాయరా. Rebellion road here, sir. We need some extra force, sir. Thank you, sir. Extra force is on the way. Mr. Bastian. స్వామి, ఒక ముఖ్య సమాచారం స్వామి. ఏమిటది? మనకు మద్దతు తెలపడానికి కొంతమంది రాజులు మీకు ఆహ్వానం పంపారు స్వామి. అలాగా? అవును స్వామి.
నమస్కారం రామరాజు గారు. నమస్కారం. మీ గురించి చాలా విన్నాం. ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాలు నడిపించడం అభినందనీయం. మీరు చేస్తున్న ఈ పోరాటానికి మేము కూడా మద్దతిస్తున్నాం. హనుమంతు, స్వీకరించండి. వీటితో పాటు ఉద్యమకారులకు కావాల్సిన ఆహార ధాన్యాలను కూడా పంపిస్తాం. సుబ్బయ్య, మీరు చేస్తున్న ఈ సహాయం అత్యంత విలువైనది. మీలా మన భారతీయులంతా ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించే బాధ్యత తీసుకుంటే ఈ బానిస సంఖ్యలు తెంచి స్వాతంత్ర్యానికి మరింత చేరువవుతాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎంతవరకు మీరు జంతువులను వేటాడడానికి మీకున్న కత్తులను, విల్లులను వాడారు. కానీ ఇక మీదట మీరు వేటాడవలసినది ఆ తెల్లజాతి తోడేళ్లను. వాళ్లను వేటాడడానికి మీకున్న నైపుణ్యం సరిపోదు. దానికి నేనిప్పుడు శిక్షణ ఇస్తున్నాను. జై మహంకాళి. నేటితో మీ శిక్షణ విజయవంతంగా పూర్తయినందుకు సంతోషిస్తున్నాను. ఇక ముందు ఇదే స్ఫూర్తితో మీరు ఆ తెల్ల కుక్కలను తరిమి కొట్టాలి. స్వామి, ఆ అఘాయిత్యాలకు మా ఆడవాళ్ళు బలైపోతున్నారు స్వామి. అలాంటి నీచులను శిక్షించడానికి నేను ఇచ్చే ఆయుధం నేత్రధ్వంసిని. వాళ్ళ 2 కళ్ళకు గురి చూసి కొట్టండి. జీవితాంతం అంధకారంలో మగ్గిపోతారు. అదే వాళ్లకు సరైన శిక్ష. తీసుకో. అలాగే నేను సృష్టించిన మరో ఆయుధం భూమరిణి. దాగి ఉన్న శత్రువును కూడా ఛేదించగలదు. దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు నేను తర్ఫీదు ఇస్తాను. ఈ రోజు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు పథకాలు వేస్తూ ఉంటారు. ఆ నక్కజిత్తులను ఎదుర్కోవడానికి మనకు ఆయుధాలు కావాలి. చెప్పండి స్వామి, ఎన్ని ఈటెలు కావాలి, ఎన్ని బరిసెలు కావాలి? బరిసెలు చేయడంలో మా అన్న దిట్ట. ఏమన్నా మనకు కావలసినవి తుపాకులు. తుపాకులా? అయ్యెక్కడ దొరుకుతాయి స్వామి? వాటిని పొందడానికి నా దగ్గర ఓ పథకం ఉంది. ఏంటి స్వామి? ఈ ప్రాంతంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సార్. ఒక్కో స్టేషన్లో ఎంతమంది పోలీసులు ఉంటారు? సార్, మీరు అడిగిన ఫైల్ ఇది చౌడిపల్లి కేసు ఫైలే కదా? అవును సార్. సార్, చివరికి దొరికాడు సార్. మల్లు, స్వామి, ఆయుధాలని స్వాధీనం చేసుకో. అట్టాగే స్వామి. వీరయ్య, స్వామి, మా ఉద్యోగాలు పోతే స్వామి. ఏ మాటకు ఆ మాట అనాలి గాని నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందిరా మల్లిక. సార్ కొంప మునిగింది. ఏమైంది? ఆ రామరాజు చింతపల్లి ఇంకా 2 పోలీస్ స్టేషన్లపై దాడి చేసి తుపాకులన్నీ పట్టుకుపోయాడు సార్. వాట్? సార్, ఇది నిజంగా మనకు ఒక బ్యాడ్ న్యూస్ సార్. మీరే చదవండి. Where is the force? The force. The force. గంగా, స్వామి, నీ దృష్టి ఎప్పుడు లక్ష్యం మీదే ఉండాలి. అలాగే స్వామి. వీరయ్య,
స్వామి. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుకు భయపడకు. అలాగే స్వామి. ఇది పట్టుకునే పద్ధతి. అలాగే స్వామి. అర్థమైందా? శబాష్ మల్లు, శబాష్. భయపడకు. శత్రువే నిన్ను చూసి భయపడాలి. ఫైర్. ఒరే సామి మన మన్యంలో అడుగు పెట్టాక మన బతుకుల్లో చాలా మార్పు వచ్చిందిరా. మన వాళ్ళందరి చేత మద్యం అనిపించాడు. ఆ తెల్లదొరల మీద తిరుగుబాటు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు. సామంటే సామే. సాముదయ వల్లే ఆ తెల్లదొరల సైన్యం ఆయుధాలతో మన గూడెమే వెళ్తుంది. సైన్యం గూడానికి ఎంత దూరంలో ఉంది? నాగులమ్మ వాగురేమో దగ్గరలో ఉంది. వీరయ్య అన్నా, నువ్వు వెళ్ళి మన గూడానికి సమాచారం తెలియజేయి. మీరంతా గూడానికి వెళ్ళి మన వాళ్ళందరికీ కాపలాగా ఉండండి. అట్లాగే అన్న. మల్లు పద, సోమవారికి సమాచారం తెలియజేద్దాం. స్వామి, సైన్యం మన గూడు మీద దాడి చేస్తుంది. నాగులమ్మ వాగు దాటిందని సమాచారం. ఎవడికి చిక్కని నిప్పుల కణం, ఎదురుగా నిలబడి కలబడు గుణం. మన్యం ధీరుడి పిడుగుల శరం, గగనపు అంచుల మెరుపుల కథం. వాడు ఖచ్చితంగా ఏదైతే అరేలో వస్తాడు కదా. గూడానికి వెళ్ళడానికి ఇది ఒక్కటే దారి సామి. ఎవడికి చిక్కని నిప్పుల కణం, ఎదురుగా నిలబడి కలబడు గుణం. మన్యం ధీరుడి పిడుగుల శరం, గగనపు అంచుల మెరుపుల కథం. God damn it! Attack! Soldiers! Bring the... సార్, ఇక్కడ ఎవరో లేరు సార్. గౌరీ, పాప. తిరుగులేని పయనం, ఎవరు అందుకోని వేగం. తరతరాలకైనా చరితే మరచిపోని ధైర్యం. తిరుగులేని పయనం, ఎవరు అందుకోని వేగం. తరతరాలకైనా చరితే మరచిపోని ధైర్యం. ఎవ్వడైనా కానీ, వాడెక్కడున్న కానీ, సప్త సంద్రమైన ఆకాశమంచుకైనా, నిప్పుల కొలిమిగ సూర్య తేజమై ప్రజ్వరిల్లిపోగా. ఎవడికి చిక్కని నిప్పుల కణం, ఎదురుగా నిలబడి కలబడు గుణం. మన్యం ధీరుడి పిడుగుల శరం, గగనపు అంచుల మెరుపుల కథం. Commander! I want Ramaraju at any cost. Go! తనదైన చాకచక్యం, కడలికి కెరటమల్లె ఎగసి, రేయికి చంద్రుడల్లె వెలుగై, చిరుతగ వేటాడే తత్వం. తనదైన
చాకచక్యం కడలికి కెరటమల్లె ఎగసి రేయికి చంద్రుడల్లె వెలుగై చిరుతగ వేటాడే తత్వం. ఎక్కడైనా గాని ఎన్ని జిత్తులైన గాని ఎక్కడున్న గాని అడ్డంకులెన్ని రాని దిక్కులు అదరగ తుఫాను తాకిడి దత్తరిల్లిపోగా ఎవడికి చెక్కని నిప్పుల కణం ఎదురుగా నిలబడి కలబడు గుణం మన్యం ధీరుడి పిడుగుల శరం గగనపు అంచుల మెరుపుల కదం. ఎవడికి చెక్కని నిప్పుల కణం ఎదురుగా నిలబడి కలబడు గుణం మన్యం ధీరుడి పిడుగుల శరం గగనపు అంచుల మెరుపుల కదం. బడుగుల జీవన పోరాటంలో ముందుగా నిలబడుతూ స్వరాజ్యమే తన ఊపిరిగా వస్తున్నాడు అల్లూరి. బడుగుల జీవన పోరాటంలో ముందుగా నిలబడుతూ స్వరాజ్యమే తన ఊపిరిగా వస్తున్నాడు అల్లూరి. బ్రిటిషోడి గుండెల్లో తన అడుగు చెప్పుడే రివాల్వర్ ఉక్కు సంకెళ్ళ కంచు కవచమై పొగ్గనేత్రుడై విజృంభించి వస్తున్నాడు వస్తున్నాడు సీతారామరాజు. వస్తున్నాడు వస్తున్నాడు సీతారామరాజు. వస్తున్నాడు వస్తున్నాడు బ్రిటిష్ ఆర్మీలోనే ది బెస్ట్ ఆఫీసర్స్ ని పంపించాం. మీరేమీ దిగులు పడకండి, ముందు ఈ టీ తాగండి. సార్ సార్ మన రామరాజు కోర్టుని హైట్ని చంపేశాడు సార్. మన సైన్యం అంతా చనిపోయింది సార్. Mr. Goodall, assemble all soldiers. Have you seen Ramaraju? Where is he? అది చెప్పడం ఆ దేవుడి తరం కూడా కాదు దొర. నాగులమ్మ వాగు నుండి సుంకరమెట్టకి వెళ్ళడానికి మనకు 5 గంటలు పడుతుంది దొర. కానీ ఆ సామ 6 గంటలో వెళ్ళిపోతాడు దొర. What do you mean? ఆ గూడెం జనం అయితే సాక్షాత్తు రాములోరే వచ్చినారంటున్నారు దొర. Mr. Goodall. Yes, sir. If you want to hunt a lion, where the hunter should be? Forest, sir. You know what I mean. Yes, sir. Then arrange a camp in the forest. Disperse. Yes, sir. Wow, how beautiful forest is this. When there are so many forests in the country, why our government so particular about this? Sir, here we get coffee beans, tea and other spices, sir. So that we have chosen this forest, sir. That's it, sir. All right. Mr. Goodall, any clues of Ramaraju? Not yet, sir. Let me know. Is there any update? Yes, sir. దండాలు స్వామి. నమస్కారం స్వామి. మల్లు అడ్డతీగల మీద దాడికి సిద్ధం చేయండి. స్వామి, మన అగ్గిరాజు కూడా ఆ స్టేషన్లోనే బందీగా ఉన్నాడు. మిమ్మల్ని కలవాలన్న ప్రయత్నంలోనే పోలీసులు దొరికిపోయాడు. అయితే తక్షణమే అతన్ని విడిపిద్దాం. అట్టాగే స్వామి. స్వామి 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 స్వామి
మనలోకి రోదరపడ్డని తెల్లదొరగాడు వచ్చాడు. వాడు మీకోసం వాకప్ చేస్తున్నాడు స్వామి. మన్యానికి కలెక్టర్ వచ్చాడంట. తగిన బహుమతి సిద్ధం చేయి. Mr. Godal. Yes, sir. Tell me all details of Ramaraju's followers. Sir, his first follower is Gantana. He's so faithful to him, sir. Second one is Paralu, sir. He will sacrifice his life for him, sir. Third one is Marludhara. He's a very dangerous man, sir. But Marludhara have a weak point. What's that? Wine and women, sir. అడ్డతెగల మీద ఆడి దమ్ముంటే కాసుకోరా. సీతారామరాజు సార్. Send the force to Atatigla. Right now. Sir. ఏమంటున్నారు మల్లు? ఆయుధాలు ఎక్కడో దాచిపెట్టి ఎవరిన్నో ఆటకాలు ఆడుతున్నారు స్వామి. మేము చెప్పేది నిజం స్వామి. చింతపల్లి, రాజవమ్మంగి, కృష్ణదేవపేట దాడుల తర్వాత ఏ పోలీస్ స్టేషన్లోనూ తుపాకులు ఉంచట్లేదు. వీళ్ళతో మాట్లాడనవసరం స్వామి. బ్రిటిష్ వాళ్ళైనా తొత్తులైనా వీళ్ళు మనకు శత్రువులు. ఒక్కొక్కడు తల తెగిపడాల్సిందే. ఎవరితను? నేను చెప్పాను కదా స్వామి, ఆ అగ్గిరాజ్ ఇతనే. వాళ్ళని మనని వాళ్ళు చంపుకుంటూ పోతే మనం సాధించాల్సిన స్వాతంత్ర్యానికి అర్థమేముంది? మనకు నిజమైన శత్రువులు ఆ తెల్లదొరలే కానీ వాళ్ళ కనుసన్నలలో పనిచేసే ఉద్యోగులు కాదు. నాతో కలిసి నడవాలంటే ఈ ఆవేశం పనికిరాదు. నన్ను మన్నించండి స్వామి. పడాలు సింగ స్వామి, ఆ రికార్డ్ ఫైల్స్ తీసుకొని రండి. ఇక నుండి మీరు స్వేచ్ఛాజీవులు. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఆనందంగా జీవించండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
Where's Ramaraju? Tammy, where's he? Nonsense! Punish him! Till he open up the throat. స్వామి, మిమ్మల్ని ఒకటి అడగమంటారా? అడుగు. మా స్వాముల గురించి గెజిట్లో వేయటం వల్ల ఆయన ఆచూకీ బయటికి వెళ్ళే ప్రమాదం ఏమైనా ఉందంటారా? భయపడకు, నేను ఒక విలేకరిని, వార్తలు రాస్తానంతే. అమ్మయ్య, చేరవేను. వీరయ్య, నువ్వు అనవసరమైన భయాలేమి పెట్టుకోకు. ఇంకా ఎంత దూరం ఉంది? అదో స్వామి, ఆ పొదలు దాటగానే పక్కనే, పదండి. నమస్కారం రామరాజు గారు. నమస్కారం. రండి, కూర్చోండి. మీరు ఏమి అడగాలనుకుంటున్నారో నిర్భయంగా అడగండి. రామరాజు గారు, మీరు ప్రభుత్వ చర్యల్ని వ్యతిరేకిస్తూ జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నది మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏంటి? ప్రభుత్వం ఎవడు ఆమోదించాడు? ఈ ప్రభుత్వాన్ని ఎవడు కోరాడు? ఈ పెత్తనాన్ని అన్యాయంగా ఆక్రమించి బలవంతంగా పాలించేది ప్రభుత్వమా? సరే, మీరు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తుపాకుల్ని అపహరించి రహస్యంగా సైన్యాన్ని తయారు చేస్తున్నారన్నది మీ మీద ఉన్న రెండో ఆరోపణ. దానిపై మీ స్పందన ఏమిటి? అది నిజం. విలేకరి గారు, మీ పత్రిక ద్వారా మా డిమాండ్స్ని వాళ్ళకి తెలియజేయండి. ఇక నుండి గిరిజనులపై దాడులు ఆపాలి. వాళ్ల భూములను వాళ్లకు తిరిగి అప్పజెప్పాలి. అడవిపై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలి. అలా కాదని యుద్ధానికి సిద్ధమైతే వాళ్ల దగ్గర ఉన్న శతఘ్నుల కంటే మా సింహాలు బలమైనవి. వాళ్ల ఫిరంగుల కంటే మా గిరిజనుల గుండెలు గట్టివి. వాళ్ల మస్తిష్కంలో చెడు చేయాలన్న ఆలోచన రావడానికి అరక్షణ ముందే మా శరములు వాడి తలల్లో తిష్ట వేస్తాయని చెప్పండి. ఇది మా మాట కాదు, హెచ్చరిక. హెచ్చరిక అని చెప్పండి. శాంతించండి రామరాజు గారు, శాంతించండి. చివరిగా నాదొక ప్రశ్న. గాంధీ గారు అహింస మార్గం ద్వారానే స్వతంత్రం సిద్ధిస్తుందని దృఢమైన నమ్మకంతో పోరాటం చేస్తున్నారు. కానీ మీ చర్యలు చూస్తుంటే గాంధీ గారిని, వారి సిద్ధాంతాలని తిరస్కరిస్తున్నట్టు కనిపిస్తుంది. దీనిపై మీ సమాధానం ఏంటి? అహింస పరమో ధర్మ. అహింస మానవుని యొక్క పరమధర్మము. అది గాంధీ గారు ఎంచుకున్న మార్గం. కానీ ఆ ధర్మము నేడు ప్రమాదంలో ఉన్నది. ఆ ధర్మాన్ని రక్షించుటకు మేమెంచుకున్న మార్గం ధర్మహింస తథైవచ. విలేకరి గారు, ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా? లేదండి. సెలవు. గంటన్నా స్వామి, జాతర నుండి మళ్ళీ కనిపించడం లేదు. నువ్వెక్కడికన్నా పంపించావా? లేదు స్వామి. పడాలు మళ్ళీ ఎక్కడున్నాడో తెలుసుకో. అతను ప్రమాదంలో ఉన్నాడనిపిస్తుంది. స్వామి. స్వామి, స్వామి, మన మల్లుదొర ఆ తెల్లదొరల సైన్యాన్ని చిక్కినాడు స్వామి.
అది మీరే చూడండి స్వామి. అందులో ఏం రాసం స్వామి? నన్ను పట్టుకొని అప్పగిస్తే 10,000 రూపాయలు ఇస్తారట. 10,000 రూపాయల? ఇంత డబ్బుకి ఆశపడి ఎవడైనా మన ఆచూకి చెప్తే? అలా జరగదులే వీరయ్య. చూడు స్వామి, తెల్లోళ్ళు కుతంత్రాలు. వాళ్ళు అంతకంటే ఏం చేయగలరు? అది సరే, ముందు మల్లిధర ఎక్కడున్నాడో వెళ్ళి వెతకండి. వెళ్ళండి. ఏటో రాత ఇలా తిరగాల్సి వస్తుంది. ఏటో దొరపిచ్చి కానీ ఆ రామరాజు దొరుకుతాడా చేస్తాడా? ఉట్టికేగలేనమ్మా స్వర్గానికి ఎగుతాను అన్నదట. నిల్చుంటే కూర్చోలేవు, కూర్చుంటే నిల్చోలేవు. నీకెందుకురా ఈ కవాతులు? ఆ తెల్లోళ్ళు మోచేతి నీళ్ళు తాగి ఏటి చక్కగా నీడపట్టును ఉండక. ఏట్రోయ్, నోరు కారు కోతలకు వస్తుంది. మన నువ్వు అన్నమాట భాషిందరూ చెప్పమంటావేటి? అరే, నువ్వు కూడా ఆ దొరల కిందే కదరా పని చేస్తున్నావు. నేను పని చేస్తున్నాను, నీలా సిగ్గిమాల పని కాదు. పెద్ద లేదా నువ్వు? ఇగో రంగన్న, పొద్దుగేదాకా ఉండక చీకట పడక ముందే వచ్చాయి. ఏట్రా ఈ సీకటంటే నాకు భయం అనుకున్నా రేటి. ఈ అడవికి నేనే సింహం, పులి. నన్ను భయపెడదాం అనుకున్నారా ఎదవ సన్నాసులారా? వెళ్ళిపోడే ఆడుతానేటి. ఏంటిది ఇలా మోసిపోతున్నారేటి? ఒరే ఒరే ఒరే, నన్నేట్రా ఈ పాడి మీద మోసిపోతున్నారు? నీ సత్యాన్ని అనుకున్నారు ఏట్రా? నేను బతికే ఉన్నాను రా, దించండి. ఏటి వీలు కదా? మా దొరకు తెలిస్తే పీకలు తెగిపోతాయి. దొరా ఎవడ్రా దొరా? ఏంట్రా ఈ అరుపులు? మీ దుంపలు దగ్గ అప్పండ్రా. ఒరే బాబు, అప్పండ్రా బాబు, మీకు దండ పెడతానా? అప్పండ్రా. వేరే చెప్పరా బాబు, అప్పన్న గుండె ఆగిపోయేలాగుంది. అలద్దొరా లెంపలేసుకొని తప్పు అయిపోయిందని ఒప్పుకో, అప్పుడు ఆపుతారు. నేనేం తప్పు చేసాను రా లెంపలేసుకోవడానికి? మా దొరన ఆడు ఈడు అన్నావు కద్దొరా, అందుకే. ఓరి నీ ఎలుగొడ్డు మొహోడా, అదే సంగతి. ఓనిలేరా లెంపలేసుకుంటాను. ఒరే బాబు, ఒరే లెంపలేసుకున్నాను, ఆపండ్రా బాబు. చాలదు దొరా, చెయ్యి చంపకి తగిలిందంటే ఆమడ దొర వినపడాలా. ఓరి నీ దుంప తెగోరే, ఇవేమైనా తాళాలనుకున్నావా, తవలాలనుకున్నావరా? వాయించుకుంటే ఆమడ దూరం వినిపించడానికి చీకట పడిపోతుందరా, తొందరగా వాయించుకోతారా. చాలా దూరం వెళ్ళాలా? వల్ల కాదు, నా వల్ల కాదురా, నేను వాయించాను. ఏంటిది? చిక్క చిక్క చికాకు చిక్క చిక్క చికాకు చిక్క చిక్క చికాకు చిక్క చిక్క చికాకు 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 చికాకు. కానివ్వండి చిత్తందరే. చిక్కిరి బిక్కిరి చిలాంగు చిక్కిరి బూమ్ 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 బిక్కిరి 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 బిక్కిరి. ఏడు చెప్తున్నారా నా గురించి?
అలా చూస్తున్నాడు మీ దొర. ఎందుకు చెప్తా దొర? నేను చెప్పా. తప్పు తప్పు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. తప్పు బరుకు బిరుకు చెరుకు ఇది కూడా అర్థం కాలేదురా కోనా. నక్క మక్క శిఖర చిత్తం దొర. ఏది ఎలాగిరిపోయాను, ఇదేదో చెప్పేస్తుంది. బాబా ఇది ఇలా చూస్తుంది. బాబు కత్తి నూరేస్తున్నాడు, అది మొక్కలు కొట్టిమంటుంది. తీసుకుంటున్నాడు రా బాబు, చంపేస్తారేమో. ఒరే నువ్వు కత్తినోడు ఆపరా. అమ్మా వద్దమ్మా, అయ్యా దొరా వద్దు దొరా, అలా చూడమాకండి అయ్యా. నాకేది బోధపట్టలేదు. నేను వెళ్ళిపోతాను. ఇది కూడా బోధపడలేదురా కూనా. బన్వారి సిలువేసి పరుకోటి బరువై బిక్క బిక్క సుకరా. అదిగో మళ్ళీ ఏంటో మాట్లాడుతున్నారు. నాకేంటి బాధపట్టలేదు. మంగడీలు దొర మంగడీలు. అయ్యా అయ్యా ఇల్లు చంపేస్తున్నారయ్యా. సామే తమరే కాపాడాలి, నన్ను తమరే కాపాడాలి. భయపడకు, నీకేమీ కాదు. వాళ్ళు నిన్ను ఏమీ చేయరు. నేనే ఇక్కడికి తీసుకుని రమ్మన్నాను. తమరా సామి, నాకేం బోధపట్టలేదు సామి. రంగన్న, ఇన్నాళ్ళు నీవు దొరల దగ్గర ఉంటూ నీ వాళ్లకు అన్యాయం చేశావు. నీ అవసరం తీరాక నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తారు. అది వాళ్ళ నైజం. వాళ్ళు వేసే 4 ఎంగుల మెతుకులకు ఆశపడి నీ ఆత్మాభిమానాన్ని చంపుకుంటావా? ఈ మట్టిలో పుట్టినందుకు ఈ మట్టి రుణం కొంచెమన్నా తీర్చుకోరంగన్నా. ఇన్నాళ్ళు వాళ్ళ దగ్గర నేను తొత్తుగా బ్రతికింది వాళ్ళు వేసే ఎంగిలి మెతుకుల కోసం కాదు స్వామి, నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం. అదీ కాక ఆ దొరలకు ఎదురైన నా తమ్ముళ్ళు శవాలుగా తిరిగొచ్చారు. నా కుటుంబానికి నేను ఒక్కడినే మిగిలాను స్వామి. నాకేదైనా అయితే వాళ్ళు ఏమైపోతారో అని మనసు చంపుకొని కుక్కలా బ్రతుకుతున్నాను స్వామి వాళ్ళ దగ్గర. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే నేను ఇదంతా చేశాను స్వామి. కానీ నువ్వు చేసిన ఈ పనికి ఎన్నో కుటుంబాలు సర్వనాశనమైపోయాయి. ఆ పాపం నీకంటదా రంగన్నా? ఇన్నాళ్ళు నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో పాపాలు చేశాను స్వామి. ప్రాణం విలువేంటో ఒక్క నిమిషం ముందు తెలిసింది స్వామి. నేను పాపం చేశాను స్వామి. నేను చాలా పెద్ద పాపం చేశాను స్వామి. పెద్ద పాపం చేశాను. నీ పాపం పోయే మార్గం చెబుతాను, చేస్తావా? చేస్తాను స్వామి, చేస్తాను. తమర్ని ఈ ఊరందరూ శ్రీరామచంద్రమూర్తి అంటారు. దేవుడు చెప్పిన పని చెయ్యనా స్వామి? సరే. అలాగే స్వామి, అలాగే స్వామి, అలాగే స్వామి. సార్, మనం అందించిన పోస్టర్లు గ్రామస్తులు చింపేస్తున్నారు సార్. ఇక్కడే కాదు సార్, మన్యమంతా ఇలాగే జరుగుతుంది సార్. Mr. Goodall. Sir. Ramaraju and his followers should be here within 24 hours. Got it? I'm giving the outpower. Okay, sir. Guard, bring the troops here. Now I'll see how you'll escape, Ramaraju. It's your end now.
సుట్ట కాల్సిన సార్లే కానీ ఇందా తాగు ఇందా. ఇవాళ కూడా సింతంబలేనమ్మా, కడుపు మండిపోతుంది తల్లి. కాసింత చేప ముక్కుంటే కాల్చురా తల్లి. నేను ఇప్పుడు ఏడు చేయలేను. ఓ రప్పన్న, రాత్రి అయితే బిగించుకుంటా ఉంటావు, తెల్లారేసరికి వదిలేపద్దు. ఆ మాత్రానికి బిగించడం ఎందుకు లేరా? ఊరుకోమా నువ్వు నీ పరాచకాలు. మీరు గనక చెప్పకపోతే చెప్పపోతే ఏడు చేస్తారు. మా పానం పోయినా కూడా మా సామ్రార్ గురించి ఒక్క మాట కూడా చెప్పం. ఎందుకు వాది కోసం మీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు? జాతి కులం ఉండడానికి అతను మనలా మామూలు మనిషి కాదు. దేవుడు. దేవుడికి జాతి కులం ఉండదు. నా బిడ్డను కాపాడినాడు నాకు దేవుడితో సమానం. ఐసి ప్రాణం పోయినా చెప్పావు, మరి మానం పోతే? ఓకే, మరి నీ ప్రాణం పోతే వస్తాదేమో చూడటం. దొరా నేను తీసుకొస్తా దొర స్వామిని. ఓ లేట్ సైకు దొరా. ఓ రప్పన్న, నీకు మర్చిపోయింది ఏట్రా? స్వామిని అప్పచెప్తానంటావు. నువ్వు ఊరుకోమా, కళ్ళ ముందు పానాలు పోతుంట సొంత ఊరుకోమంటావా? Well done. You may leave. స్వామి స్వామి, ఆ బ్రిటిష్ వాళ్ళు గూడెలకు వచ్చి ప్రజల ప్రాణాలు తీయేస్తున్నారు స్వామి. మీరు వేరే వెళ్ళండి స్వామి. చూడండి స్వామి, చిన్న పిల్లడు కూడా చూడకుండా చేసినాడు. చూడండి స్వామి, ఉసారుగుండే నా బిడ్డని ఇలా చూడలేకపోతున్నాడు స్వామి. స్వామి, నేను దొరికిపోయాను స్వామి, నన్ను క్షమించండి స్వామి. నేను ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగున్నా స్వామి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మా వాళ్ళని పోగొట్టుకున్నాం. ఈసారి ఆ తప్పు చేయము. 2 రోజుల్లో అదనపు బలగాలు రెట్టింపు ఆయుధాలతో వస్తున్నాయి. మీ దగ్గరున్న 4 తుపాకులు మా సైన్యంలో 10వ వంతును కూడా ఏమీ చేయలేవు. మీ గూడాలన్నీ శ్మశానాలుగా మారుతాయి. నీ ఒక్కడి కోసం ఎంతమందిని బలి తీసుకుంటావు ఆలోచించుకో. అందులో ఏమి రాసం స్వామి? నన్ను చర్చలకు రమ్మంటున్నారు గంటన్నా. నీ ఆలోచన ఏంటి స్వామి? వెళ్ళడమే మంచిదనిపిస్తుంది.
ఇందులో ఏదో పన్నాగం దాగి ఉంది. నిన్ను పట్టుకునే ధైర్యం లేక నా యాళ్ళు నీతో సంప్రదింపులు అంటున్నారు. ఇందులో ఏదో కుట్ర ఉంది స్వామి. స్వామి, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. నువ్వు చర్చిలకు వెళ్ళడం మంచిది కాదు స్వామి, వెళ్ళొద్దు. అవును స్వామి, మీరు వెళ్ళకండి. వెళ్ళొద్దు స్వామి. వద్దు స్వామి. మీరు వెళ్ళొద్దు స్వామి. వెళ్ళదు స్వామి. నమ్ముకున్న నీ మన్య ప్రజల మాట కాదని ఆ నక్కజిత్తుల తెల్లవాళ్లతో సంప్రదింపులకు వెళుతున్నావు, అది అస్త్రాలు లేకుండా. ఇప్పటి పరిస్థితుల్లో సంప్రదింపులకు వెళ్లడమే మంచిది. రోజు రోజుకి మన్యం ప్రజలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగాలంటే చర్చలకు వెళ్లడమే మంచిది. చర్చలకని పిలిచి హతమారిస్తే నా చావే ఈ ఉద్యమానికి ముగింపు అయితే నా ప్రాణాల్ని ఆనందంగా ఇస్తా. కాని పక్షంలో స్వతంత్రం కోసం పోరాడుతున్న నా 20 కోట్ల సోదరుల చేతిలో విప్లవ జ్యోతినై ప్రజ్వరిల్లుతా. వారి నోట పలికే వందే మాతర నినాదానికి ఊపిరినవుతా. మాతకెప్పుడు నీవు ముద్దు బిడ్డవయ్యా. స్వాతంత్ర్య సమరములో విప్లవ జ్యోతివి నీవే. నీ చరిత్ర ఘన చరిత్ర త్యాగమూర్తివయ్యా, త్యాగమూర్తివయ్యా. Welcome, Ramaraju, welcome. I know you will come. సంప్రదింపులకు పిలిచి మారణాయుధాలతో స్వాగతమిస్తావా రోధర్? Surrender, Ramaraju. పిరికి బందా, ఇంతకు మీరు చెప్పాల్సిందేంటి? Our government will provide some land for you. Pay tax for it and live your rest of life peacefully. Until your tribals pay the tax on time, we will leave you. నీచుడా, నీవు నిలబడే నేల నాది, పీల్చే గాలి నాది. మేము వేసే ముష్టి మెతుకులు తిని బ్రతికే మీకు సుంకం చెల్లించాలా? మా భూములు మాకే ఇచ్చి మాపై అధికారాన్ని చలాయిస్తారా? మీరనుకున్నది ఎన్నటికీ జరగదు. How could you dare for these buggers? నోరు జాగ్రత్త రూదర్ఫర్డ్. ఇంకొక మాట మా వాళ్ళ గురించి మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. Is this your final decision, Ramaraju? నువ్విచ్చే తాయిలాలకు ఆశపడి మా వాళ్ళను బానిసత్వంలోనే బతకమంటావా? నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. Just think about it. నా కోసమే నేను అన్న దానిలో స్వార్థం ఉంటుంది, మీకోసమే మా బ్రతుకులు అన్న దానిలో బానిసత్వం ఉంటుంది. నా దేశం కోసం నేను అనుకుంటే అది పొగరనుకో, నా మట్టి మీద నాకున్న ప్రేమనుకో.
తుది శ్వాస వరకు ఈ గుండె చేసే చప్పుళ్ళు బానిసత్వ సంఖ్యలు తెంచడానికి. You can't do anything with your bow and arrows to the British Empire. శాసించే స్థానంలో మీరున్నంత వరకు నేను వేసే ప్రతి అడుగు నీ నాశనానికే రదర్ఫర్డ్. వేషాలు మార్చే మీలాంటి గుంట నక్కల ముందు ఈ ఆవేశమే మొదటి ఆయుధం రదర్ఫర్డ్. You're crossing your limits. మీరు సరిహద్దు దాటినప్పుడే మీకు మరణ భయం చూపించి ఉంటే ఈ మాటలుండేవి కాదు రదర్ఫర్డ్. If you're being like this, you will be die soon. నా చావుతోనే ఉద్యమం ఆగిపోయేది అయితే ఈ రాజ్యం నీదే రదర్ఫర్డ్. కానీ నా చావుతోనే ఉద్యమం ఉద్భవిస్తే నువ్వు అనుకునే నీ నికృష్ట సామ్రాజ్యంలో చెప్పుకోవడానికి నీ మనిషి అంటూ ఎవ్వడు మిగలడు రదర్ఫర్డ్. Okay, is this your final word? చివరి శ్వాస వరకు నా గుండె చేసే శబ్దం ఈ బానిస సంఖ్యలు తెంచడానికి. ఈ దేహాన్ని నాశనం చేయగలవేమో కానీ ఆశయాన్ని ఆపలేరు. ఒక్క రామరాజు తిరగబడితేనే ఎలా ఉంటే విప్లవం రగులుకుని ఊరుకో రామరాజు తయారైతే. Soldiers, take him into custody. ఎంతకంటే నన్నేమి చేయగలరా మీరు? నా గుండెల్లోంచి చెందే ప్రతి రక్తపు బిందువు శతకోటి సీతారామరాజులై త్వరలో నా దేశం నుండి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సీతారామరాజు మరణించినను అతను రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదు. వీరునికి మరణముండదు, విప్లవానికి పరాజయము ఉండదు. చిందిన వీరుని రక్తం ఒక మహాప్రవాహాగ్నిలా విజృంభించింది. తదుపరి వచ్చిన స్వాతంత్ర్య పోరాటాల పరంపరలో సమరవీరుల చేతిలో విప్లవ జ్యోతిగా మారి స్వాతంత్ర్య సాధనకు అల్లూరి ఒక స్ఫూర్తిగా నిలిచాడు. అవును, స్వాతంత్ర్య పోరాటానికి అల్లూరి సీతారామరాజు ఒక కారణ జన్ముడు. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన సీతారామరాజు లాంటి సమరసింహం యుగానికొక్కడుగా పుడతాడు. ఆ సూర్యచంద్ర తారార్కం భరతమాత ముద్దు బిడ్డగా కీర్తించబడే ఆ మహావీరుడు అల్లూరి సీతారామరాజుకి నివాళులర్పిద్దాం. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత.
పులకిత రుచిర సుప్రభాత ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత భూతిపూర్ణ మహామహిత కృషిక సస్య హరిత కృషిక సస్య హరిత నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత సుస్మిత జ్యోత్స్నా వర్షిత సుభాషిణి సుజాత సుస్మిత జ్యోత్స్నా వర్షిత సుభాషిణి సుజాత విస్మయ కాశ్మీర మకుట విభాసిత పునీత సుస్మృతియుత చతుశ్రుతి వాదన బల విదిత సుస్మృతియుత చతుశ్రుతి వాదన బల విదిత ప్రస్ఫుట కీర్తి ప్రసూన సాలంకృత సమత సాలంకృత సమత నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత సంపన్మయ రత్న గర్భ సకల ఖనిజ కలిత సంపన్మయ రత్న గర్భ సకల ఖనిజ కలిత సంపరాయ జయ విదగ్ధ జీవనదీ భరిత సంప్రదాయ సద్వరేణ్య విశ్వోన్నత చరిత సంప్రదాయ సద్వరేణ్య విశ్వోన్నత చరిత గుంఫిత సాహిత్య రుచిత స్వేచ్ఛాయుత సరిత స్వేచ్ఛాయుత సరిత నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత నమోస్తుతే